వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన నగదుపై వివరణ ఇవ్వాలని, లేకపోతే పట్టుబడిన సొమ్ము లిక్కర్ స్కామ్ నగదుగా పరిగణిస్తామంటూ చెవిరెడ్డి ఆయన పిఏ బాలాజీ యాదవ్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. రైట్. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయన పిఏకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శాంకరి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పిఏ బాలాజీ కుమార్ యాదవ్ ఇప్పటికే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే ఈ రోజు రిమాండ్ ముగియడంతో విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు సిట్ అధికారులు కోర్టు వద్దకు తీసుకొచ్చారు. ఇదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే పిఏ బాలాజీకి మళ్ళీ ప్రత్యేకంగా ఆ కోర్టు వద్దే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో జగ్గేపేట వద్ద చిల్లకల టోల్ గేట్ ఉంది, అక్కడ 8 కోట్ల రూపాయలు ఎన్నికల సమయంలో పట్టుబడ్డాయి. అయితే వీటికి సంబంధించి మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ప్రాంతం నుంచి బాలాజీ కుమార్ అరెస్ట్ చేసిన సమయంలో మరో 3.5 లక్షలు కూడా సీజ్ చేశారు. ఈ మొత్తం డబ్బుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే అతను బినామీగా చెప్పబడుతున్న వెంకటేష్ నాయుడు అని చెప్పి అప్పట్లోనే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వెంకటేష్ నాయుడు ఆ డబ్బు తమదేనని కూడా అంగీకరించడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో మద్యం కుంభకోణం కింద ఇప్పటికే వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం, అంతేకాకుండా ఏమనగా ఉన్న కేసీఆర్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి దాదాపు 200 నుంచి 250 కోట్ల రూపాయలు మద్యం ద్వారా అక్రమంగా దోచుకున్న డబ్బును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకువచ్చి ఇటు ప్రకాశం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో కొంతమంది అభ్యర్థులకు పంపిణీ చేసేట్టు కూడా చిట్టా అధికారులు ఇప్పటికే స్వీకరించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్నికల సమయంలో పట్టుబడి 8 కోట్ల రూపాయలు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి తీసుకొచ్చి ఈ ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టేందుకు తీసుకొచ్చి కూడా నిర్ధారించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ డబ్బుకు సంబంధించి లెక్కలు చెప్పడం కానీ అదే ఆ డబ్బులు ఏ విధంగా తీసుకొచ్చారు, ఎవరెవరు తీసుకొచ్చిన అంశాలపై కూడా వారిని సమాచారం రాబట్టేందుకు ఈ నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది.